ఈ గూటికి యజమాని స్టీఫెన్ అన్న గారైతే ఈ సంస్థ కాలేజ్ అయితే ఈ గూటిలో మనలందరినీ కూడా చేర్చుకొని లోకంలోకి మనల్ని ఎలా పంపాలో అలా తయారు చేసిన దైవజనులకి నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలేజ్ తరపు నుంచి అన్నగారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మనందరికీ కూడా నేర్పించారు. ఆసక్తికరమైన విషయాలు నేర్పించారు. కొన్ని మర్మాలు బయలుపరిచారు. ఎప్పటికీ ఇది అర్థం కాదేమో అనుకున్న విషయాలు కూడా ఎంతో సులువుగా దైవజనుల ద్వారా దేవుడు మనకి అర్థమయ్యేటట్లు చేశారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్నగారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మనం నేర్చుకున్న లేదా ఈ కాలేజ్ గురించి చెప్పాలనంటే ఈ కాలేజ్ నుంచి బైబిల్ పాఠాలు మాత్రమే కాదండి. బైబిల్ పాఠాలు మనం అందరం నేర్చుకున్నాం. అది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుండి మనం నేర్చుకోదగ్గ ఇంకొక విషయం ఏంటంటే మన పొరుగు వారిని మనం ఎలా ప్రేమించాలో ఇక్కడ మనం నేర్చుకోవచ్చండి. ఇక్కడ ఉన్న ఈ కాలేజీకి సంబంధించిన ఈ పెద్దలను కానీ అధికారులు కానీ లేదా అన్నగారికి సంబంధించిన ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళని చూసినప్పుడు మన ఎదుటి వారిని మన పొరుగు వారిని మనం ఎలా ప్రేమించగలం అనే దాన్ని ఇంకొంచెం ఎక్కువగా మనం ఇక్కడ నేర్చుకోగలం. ఈ కాలేజీకి సంబంధించి ఎవరు కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వరండి. ఎవరు కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ అన్న మేము ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాం, మా దగ్గర ఇంత డబ్బులు లేవు, లేదా ఫీజు కట్టుకునే స్థితి మాకు లేదు, లేదా కొంత మాత్రమే కట్టుకోగలం అని వాళ్ళకి చెప్పినప్పుడు సజావుగా ఆహ్వానించే ఒకే ఒక్క బైబిల్ కాలేజ్ ఇదేనండి, హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజ్. ఏమాత్రం డబ్బుకి ప్రాధాన్యతనివ్వరు. మన ఆసక్తిని బట్టే మనతో ఎక్కువగా సావాసం చేసి మనకు ఈ సందేశాలన్నీ కూడా అందిస్తారు. నాకు సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఈ బైబిల్ కాలేజీని చూపించారని అంటే, మందిరంలో ఒక చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా ఉంటున్నాను. కొంతకాలం క్రితమే మా పాస్టర్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన మాటలు స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత నాతో పాటు కొంతమందికి ఇవ్వబడింది. దీనంతటికీ మూల కారణం మా పాస్టర్ గారి భార్య, మా పాస్టమ్మ గారు అరుణ కుమారి గారు. ఆవిడే మమ్మల్ని ఫోర్స్ చేసి ఒక మంచి బైబిల్ కాలేజ్ ఉంది, మీరు చేరండి, నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా ఆమె ఫీజు కట్టి మమ్మల్ని ఇక్కడ చేర్పించారు. తర్వాత చేరిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మా పాస్టర్ గారు లేకపోయినా మేమే మా సంఘాన్ని నడిపించుకోగలుగుతున్నాం. ఆయన మాట్లాడలేకపోయినా, ఆయన బోధించలేకపోయినా మా సంఘాన్ని వాక్యంతో సంతృప్తి పరుచుకోగలుగుతున్నాం. ఇదంతా కూడా దేవుడు మాకు చూపించిన ఈ బైబిల్ కాలేజ్ ద్వారానే. అందుకు హృదయపూర్వకంగా స్టీఫెన్ అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.